హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో లో ఇంపాక్ట్ ఫుల్ బాడీ వర్కౌట్స్ చేస్తున్నాం. మేము లో వెయిట్స్ ఉన్న డంబెల్స్ తీసుకున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర డంబెల్స్ లేకపోతే ఈక్వల్ వెయిట్స్ ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హలో గైస్. హాయ్. సో ఈరోజు లో ఇంపాక్ట్ వర్కౌట్స్ చేస్తున్నాం కదా. ఎస్, అండ్ దీప ఆల్రెడీ చెప్పేసింది వాటర్ బాటిల్స్ యూజ్ చేయండి అనేసి. అండ్ ఒకవేళ మీకు కొంతమంది ఆ ఎక్స్క్యూజ్ కూడా ఇస్తుంటారు, మా ఇంట్లో డిఫరెంట్ సైజెస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయనేసి. సో మనం ఇవాళ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్సర్సైజ్లో 2 డంబెల్స్ యూజ్ చేయట్లేదు, సింగిల్ యూజ్ చేస్తున్నాం. అప్పుడు యూ కెన్ యూజ్ అ సింగిల్ వాటర్ బాటిల్. సో అక్కడ కూడా మీరు ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా చేయండి. అండ్ ఏ ఎక్విప్మెంట్ లేకపోయినా ఇవి స్టిల్ మీరు చేయొచ్చు, అదే ఇంటెన్సిటీ. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, వెయిట్స్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది డిఫరెన్స్. కానీ యూ కెన్ స్టిల్ వర్క్అవుట్, యూ కెన్ స్టిల్ మేబీ మీరు ఇంకో 5 రెపిటేషన్స్ ఎక్కువ చేయండి ఆర్ ఎక్స్ట్రా 2 రెపిటేషన్స్, డిపెండింగ్ మీ ఫిట్నెస్ లెవెల్ బట్టి. అండ్ మీకు మరీ ఈజీగా అనిపిస్తే ఇంట్లో ఏ ఎక్విప్మెంట్ అవైలబుల్ లేకపోయినా నేను ఇప్పుడు చెప్పినట్టు రిపిటేషన్స్ పెంచండి ఆర్ నంబర్ ఆఫ్ రౌండ్స్ పెంచండి. సో అది కూడా ఇట్ విల్ హెల్ప్ యూ వర్క్ ఆన్ యువర్ ఇంటెన్సిటీ అండ్ ఆల్సో మీ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా మంది వచ్చేవాళ్ళు మాకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, మాకు ఏం అనిపించట్లేదు, మసిల్ మీద పడట్లేదు అన్నప్పుడు ద బెస్ట్ వే అది చేయడానికి ఒక టైమర్ సెట్ చేసుకొని రిపీట్ చేస్తూ ఉండండి. నంబర్ ఆఫ్ రౌండ్స్ ఒక 4 ఎక్సర్సైజెస్ చేస్తే ఆ 4 ఎక్సర్సైజెస్ ఆ 15 మినిట్స్లో ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేయగలుగుతున్నారా చూడండి. ఆర్ ప్రాపర్గా ఒక 15 రిపిటేషన్స్ ఈచ్ ఎక్సర్సైజ్ చేసి ఒక 5 రౌండ్స్. సో అలా మీ లెవెల్, మీ ఫిట్నెస్ లెవెల్ బట్టి మీరు మోడిఫై చేసుకోవచ్చు. బిగినర్స్కి ఒక 1-2 రౌండ్స్ ఇస్ చాలా ఎక్కువ. అదే అడ్వాన్స్డ్ వాళ్ళకి 1-2 రౌండ్స్ చాలా సింపుల్, ఇలా అయిపోతుంది. సో అలా ప్లీజ్ కీప్ చేంజింగ్, ఓకే? కానీ డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్, వర్కౌట్ చేయకుండా ఉండకూడదు. ఆల్ రైట్, అండ్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? అండ్ వీ హ్యావ్ లో వెయిట్. మీకు ఒకవేళ మీరు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ హెవీ వెయిట్, ఒకవేళ సింగిల్ డంబుల్ యూజ్ చేసినప్పుడు మీకు మరీ లైట్ అనిపిస్తే మీరు హెవీ కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నది కూడా తీసుకొని చేయొచ్చు డంబుల్. ఓకే, let's go. Let's start. First, arm circles up and down, 15 reps. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And you can see hands to the sides. Twist, twist. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, hands drop చేయకండి. 12, 13, 14 and 15. And ఇక్కడ నుంచి left hand పైకి, right side bend. Inhale and exhale, bend to the side. ఇక్కడ pulse. 15 reps. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And other side, slowga bend to the side, hand munduku raakuddu, up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And up. ఇక్కడ నుంచి హిప్ సర్కిల్స్ క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ 10 చేద్దాం. 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ఇక్కడ నుంచి right knee up.
knee tucks, okay? 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Switch, left leg, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And ikanichi, out, left. Okay? So knee ni manam lopal nunchi baitaki open, step down cheyali. And squeeze your abdominal muscles. Okay? Let's go. 5, 6, 7, go. Right leg, left leg. 2, left. 3, left. 4, left. 5, left. 6, left. 7, left. 8, left. 9, left. 10, left. 5 more. 5, 4, 3, 2, 1. సో బిఫోర్ వీ స్టార్ట్ మనకి ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు దీప విష్ణుని అడగడం. అందరం ఇమ్యూనిటీ హెల్త్ ఫిట్నెస్ అది ఇది అని మాట్లాడుతున్నాం. సో లెట్స్ ఆస్క్ విష్ణు ఐ మీన్ ఎందుకంటే ఇక్కడ మన దగ్గర అందరం ప్రతి చోట వెళ్ళినప్పుడు ఇదే టాపిక్ ఉంటుంది. విష్ణు, మీరు మాస్క్ వేసుకుంటున్నారా, శానిటైజర్ వాడుతున్నారా, ఇమ్యూనిటీ కోసం మీరు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా, వెజిటేబుల్స్ గ్రీన్ వెజిటేబుల్స్ తింటున్నారా, సో మల్టీవిటమిన్స్ వేసుకుంటున్నారా. ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్, ఇంకా తర్వాత మన ఫ్యామిలీ టాపిక్స్, జనరల్ టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడు మనకి విష్ణుని అడగడానికి ఛాన్స్ దొరకలేదు. సో విష్ణు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ ఇమ్యూనిటీ? సో అబ్మానిక, లైక్ నాట్ జస్ట్ ఇమ్యూనిటీ, సో టోటల్ హెల్దీ బీయింగ్కి లైక్ ఫిజికల్గా మెంటల్గా ఫుల్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇప్పటివరకు నాకున్న ఎక్స్పీరియన్స్లో 4 పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ థింగ్, ప్రాపర్గా స్లీప్ ఉండాలి, లేకపోతే బాడీ హెల్త్ ఇట్ ఈస్ బౌండ్ టు గెట్ డిసీజ్డ్. కరెక్ట్. సెకండ్, proper diet. Third, exercise, yoga, whatever, some physical activity. Right. Fourth, in fact this is the main thing, peace of mind. So mind ఎప్పుడైతే పీస్ గా ఉంటుందో ఆటోమేటిక్గా రిమైనింగ్ 3 ఆస్పెక్ట్స్ లైన్ లోకి వచ్చేస్తాయి. సో ఈ 4 పిల్లర్స్ కనుక ఫాలో అయితే ఐ థింక్ విల్ నాట్ గెట్ డిసీజ్. సో అంటే విష్ణు నాట్ గెట్ డిసీజ్ అని కాదు, బట్ మనకి త్వరగా ఎఫెక్ట్ అవ్వదు. అయినా కూడా మన బాడీ విల్ బి రెడీ టు ఫైట్. అండ్ మనం ఐ థింక్ ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే పాయింట్స్ మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా విల్ కంటిన్యూ టెలింగ్ దాట్. అండ్ డెఫినెట్గా ఏదైనా ఒక్కటి కూడా విష్ణు, ఇందులో ఒక్కటి కూడా డిస్టర్బ్ అయిపోతే ఎంటైర్ మన సిస్టమ్ మొత్తం ఇదైపోతుంది. మెంటలీ మీరు హెల్తీగా లేకపోయినా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినా మళ్ళీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. మెంటల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, కోపం వస్తుంటుంది. ప్రాపర్ డైట్, కొంతమంది చూస్తారు కదా ఆకలిస్తుంటే తట్టుకోలేక దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి. అండ్ వర్కౌట్ చేయకపోతే బాడీ లేజీ అయిపోతుంది. రైట్. ద ఫస్ట్ వన్, టేక్ బోత్ ద డంబెల్స్ అండ్ మనం డెడ్ లిఫ్ట్స్. సో ఫార్వర్డ్ హిప్ హింజ్ చేసి గోయింగ్ డౌన్ అప్పర్ బాడీ. సో బ్యాక్ ఇలా రౌండ్ చేస్తూ నీస్ బెండ్ చేయడం కాదు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ హిప్ హింజ్ చేసి అప్పర్ బాడీ ముందుకు బెండ్ అవుతుంది. ఇక్కడ నుంచి గో డౌన్, కమ్ అప్, both the hands side ki and step your right leg back, hand press up and down. Okay, so let's do 10 reps of these. 5, 6, 7, go. Deadlift, hinge forward and hands up, right leg back, first lunge position and press up, step in. Smiling other side, lift, 2 and left leg back, press up, step in. 3, hinge your hip, knees bend cheyali, which is important to work on the hamstring. Right leg back, press, step in. 4, bend forward, lift, left leg back,
press up, in, 5, deadlift, back lunge, right leg, press, in, 6, hinge, and left leg back, press up, in, 7, right leg, press up, step in, deadlift, 8, left leg, press up, in, 9, last 2, right leg back, press up, in, last 1, 10, left leg back and press up, in. This was the first one. Next one, on the floor, single dumbbell తీసుకోండి. First, stay down, single dumbbell hand లో and hold it, okay? Both the hands పట్టుకోండి. ఒకవేళ మీకు మరీ లైట్ అనిపిస్తే 2 dumbbells తీసుకోండి. ఆల్రైట్, సింగిల్ హ్యాండ్ తోని మీరు కిందికి పడుకునేటప్పుడు ఫస్ట్ లోవర్ బ్యాక్, సో స్లోగా లోవర్ బ్యాక్, ప్లేస్ ఇట్ డౌన్. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళినప్పుడు ఇలా డ్రాప్ డౌన్ అవ్వాలి. యు కమ్ అప్, ప్రెస్ అప్, అండ్ కొద్దిగా లీన్ అవుతున్నప్పుడు ఈసారి ఏం చేయండి అంటే 1 leg up off the floor and come up, press, other leg and up. Okay, so మనం మెల్లిగా వెనక్కి లై డౌన్ అవుతున్నప్పుడు సెటప్ చేసినప్పుడు హ్యాండ్ అప్, ప్రెస్, బ్యాక్ రౌండ్ ఉండకూడదు, అప్ స్ట్రైట్ అండ్ సింగిల్ లెగ్. పడుకునేటప్పుడు 1 leg ఆఫ్ ద ఫ్లోర్ ఉండాలి. ఐ థింక్ లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చేయాలి కదా. దానికి పుట్ అ పిల్లో, బెస్ట్ వన్. సో చాలా మంది డిమోటివేట్ అయిపోతారు, అయ్యో నేను చేయలేకపోతున్నాను అనేసి. కంప్లీట్గా పైకి రాకండి, మీరు ఓన్లీ 1 leg అప్ పెట్టేసి మీరు ఎంత వచ్చినా పర్లే. ఇది మోడిఫికేషన్. ఓకే, 1 leg పైకి. ఇది కూడా కష్టంగా అనిపిస్తుంది అంటే బోత్ ద లెగ్స్ డౌన్ అండ్ సింగిల్, చిన్ అవే, మన నెక్ నుంచి చిన్ దూరం ఉండాలి. రైట్, లెట్స్ గో. అండ్ సింగిల్ డంబెల్, 5, 6, 7, go. Slowly lie down, 1 leg out first and melliga come up, press up and lie down, left leg up, come up, press up, 3, right leg, come up, press up, 4, left leg, up, press up, 5, right leg, come up, press up, 6, left leg, come up, press up, 7, right, come up, press up, 8, left leg, come up, press up, 9, right leg, up, press, 10, left, up, press. Now switch other hand. So right hand చేసాము, ఇప్పుడు left, 5, 6, 7 and go. Lie down, left leg, come up, press up, right leg, down, come up, press up, 3, left, come up, press, 4, right, come up, press up, 5, left leg, up, press up, 6, come up, press up, left leg, 7, down, up, press up, 8, down, up, press up, 9, down, up, press, 10,
down, up, and press, and down. సో మనకి నెక్స్ట్ వన్. Next one, simple, easy. ikkadi nunchi right knee up and forward. So first knee tuck and leg extend cheyali. So ఇది చేసినప్పుడు కూడా నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, అప్పర్ బాడీ ఇలా బెండ్ అవ్వదు and keep it straight. మరి వెనక్కి కూడా లీన్ అవ్వకూడదు, అప్పుడు బ్యాక్ మీద స్ట్రెస్ పడుతుంది. సో టేల్ బోన్ tucked in, squeeze glutes, abs tight, up and reach, up, reach. దీనికి మోడిఫికేషన్, మీరు నీ స్ట్రైట్ పెట్టకపోయినా పర్లేదు, సో ఫార్వర్డ్ రీచ్ అయితే చాలు, మరీ హై లేపకపోయినా పర్లేదు, ఇక్కడ దాకైనా పర్లేదు. ఓకే, లెట్స్ గో. రైట్ సైడ్ 15 reps, left side 15 reps. 5, 6, 7 and go. 1, right leg, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Other side, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, abs tight, last 2, last 1. And ikkadi nunchi next one. So ఇది చేసినప్పుడు డెఫినెట్గా యూ విల్ వర్క్ ఆన్ యువర్ హిప్ ఫ్లెక్సర్. సో మన థైస్ మధ్యలో కట్స్ దగ్గర డూ యూ ఫీల్ దట్? ఫుల్లీ లో ఇంపాక్ట్ అన్నావు కానీ అభిమానిక ఇది లో ఇంపాక్ట్ లాగా లేదు. ఇది లో ఇంపాక్ట్ దీప, హై ఇంపాక్ట్ చెప్పాలా? ఓకే, ఇదే బెటర్ అయితే. అందుకని లో ఇంపాక్ట్. సో ఏదైనా ఎక్సర్సైజ్ మనం దాన్ని మోడిఫై చేసింది లో ఇంపాక్ట్ అవుతుంది. వెయిట్స్ యూస్ చేయకుండా చేయడం ఇస్ ఆల్సో లో ఇంపాక్ట్. ఓకే, అది డిపెండ్స్ హౌ యూ వాంట్ టు ట్రైన్. యా, అండ్ మనం గ్యాప్ తీసుకోకుండా ఇది వెంటనే చేసాం కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ తెలుస్తుంది. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు డెఫినెట్గా యూ విల్ నాట్ వర్క్ ఆన్ దట్ మసిల్. సో బికాజ్ మనం ఇప్పుడు డెఫినెట్గా యూ వర్కింగ్ మన క్వాడ్రిసెప్, మన హిప్ ఫ్లెక్సర్స్. సో మూవ్మెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి బిగినింగ్లో అనిపించదు, ఎండ్ ఆఫ్ ద రెపిటేషన్స్, లాస్ట్ 3-5 రెపిటేషన్స్ అప్పుడు మీకు తెలుస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా మీరు మరీ ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నారు అనుకోండి, మసిల్స్ మళ్ళీ రెస్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తాయి, రిలాక్స్ అయిపోతాయి, మళ్ళీ చేయడానికి మళ్ళీ ఎక్కువ కష్టపడాలి. సో ఎప్పుడు కూడా మీరు వర్కౌట్ చేసినప్పుడు కూడా ఎక్కువ బ్రేక్స్ తీసుకోకండి. కంప్లీట్ వన్ ఎంటైర్ సెట్, మధ్యలో బ్రేక్స్ ప్రాపర్గా 15-20 seconds, 30 seconds, కానీ స్టిక్ టు దట్ టైం. సో అందుకని మీరు 10 కౌంట్స్ నుంచి 15 కౌంట్స్ చేపిస్తున్నారు అన్ని. సో బికాస్ మీరు ఇంకా బిగినర్ లెవెల్ కాదు కదా. ఐఎమ్ షూర్ మన వ్యూవర్స్ కూడా ఎవరైతే మనం ఫాలో అవుతున్నారో దే ఆర్ నాట్ బిగినర్ లెవెల్ అని. సీనియర్స్. ఎస్. ఫ్రమ్ హియర్ ఇప్పుడు మేము చేసిన ఇవన్నీ ఎక్సర్సైజెస్ కూడా మీరు చూస్తారు కదా, ఇట్స్ నాట్ డెఫినెట్గా లో ఇంపాక్ట్. కాకపోతే మీరు మళ్ళీ ఇంకా 2 or 3 rounds or 5 rounds కూడా రిపీట్ చేసుకోవచ్చు, బట్ మేము చేయట్లేదు. వీఆర్ గోయింగ్ టు అవర్ స్ట్రెచెస్. ఓకే, హ్యాండ్ అవుట్ and stretch. 5, 4, 3, 2, 1. Other side. ఇప్పుడు మీరు చేసే నెక్స్ట్ రౌండ్స్ ఒకవేళ మీరు రిపీట్ చేస్తుంటే టైమర్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ 10 or 15 seconds, మాక్సిమం 20 seconds బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. ఓకే, ఫ్రమ్ హియర్ పుష్ యువర్ హిప్ మెల్లిగా టు ద సైడ్ అండ్ హ్యాండ్ పైనుండి ఇలా ఫేస్ ముందుకు రాకూడదు, అప్, ఓపెన్ అప్, షోల్డర్ వెనక్కి. 5, 4, 3, 2, 1 and come up. Other side. First hip koncham push it to the side, bend. 1, 2, 3, 4, 5 and up. From there slowga, legs wider, forward bend and
స్లోగా వెయిట్ ఫార్వర్డ్ షిఫ్ట్ చేస్తూ చెస్ట్ ఫార్వర్డ్ పుష్ చేస్తూ డౌన్, హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్ అండ్ షోల్డర్స్ ఇయర్స్ నుంచి దూరం. లుక్ ఇన్సైడ్, ఎల్బోస్ బెండ్. యూ కెన్ బెండ్ యువర్ నీస్. ఒకవేళ నీ స్ట్రైట్ పెట్టడం కష్టంగా అనిపిస్తే బెండ్ నీస్, కాకపోతే బ్యాక్ ఫ్లాట్. 1 2 3 4 5 అండ్ స్లోగా ఫీట్ టుగెదర్, మెల్లిగా రోల్ అప్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో లో ఇంపాక్ట్ ఫుల్ బాడీ వర్కౌట్స్ చేసాము. మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి, ఫిట్ గా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూస్ఫుల్ గా ఉండే కొత్త ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.